సూరజ్ అయితే ఇంక జోష్న విషయంలో తన తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే మీరు అలా ఎలా వదిలేస్తారు సార్ అని చెప్పనని తనైతే ఇంకంటాడు. అయ్యో నిన్ను నేను వదిలేయట్లేదు, కానీ చెప్పాల్సిన వాళ్ళ దగ్గరే తను చెప్పిస్తే అప్పుడైనా తనకు బుద్ధి వస్తుందేమో అన్నట్టుగా. ఇంకా దీప కూడా అయితే అవును బావా, తను ఎన్ని తప్పులు చేసినా మనం ఇంట్లో వాళ్ళ దగ్గరకు తీసుకొని పోకుండా అలాగే తను మారుతుందిలే అని అనుకోవడమే మన ఇద్దరం చేసే తప్పు అని అనేటప్పటికీ అసలు మనం ఎందుకు చెప్పాలి, అసలు చెప్పించే వాళ్ళ దగ్గరే చెప్పిస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా బొద్దింక నాటకం ఆడిన అతన్నే తీసుకొని వచ్చి ఇంట్లో అందరి ముందు పడేస్తాడు. ఇంకా పారిజాతంకి వాళ్ళిద్దరికైతే ఇంకా ఆ వ్యక్తిని చూడగానే చాలా ఏంటే తనని తీసుకొచ్చారు, ఇప్పుడు నీ విషయం ఏమైనా బయట పెట్టేస్తాడా అన్నట్టుగా ఉంటే, కానీ తన చేత నేను చెప్పించను అన్నట్టుగా తనకు సైగ చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఇంకా కార్తీక్ అదే తనను భయపిస్తాడు. నువ్వు కానీ ఇప్పుడు చెప్పలేదు అంటే ఇంకా నేను పోలీసులు అలాగే ఆ లాఠీ దెబ్బలు తినాలి అని అనుకుంటే నువ్వు చెప్పని అవసరం లేదు, నేను 3 లెక్క పెట్టే లోపల చెప్పాలి అని అనగానే ఇంకా ఆ వ్యక్తి అయితే నన్ను ఈ పని చేయమని చెప్పింది జోష్న అని అన్నట్టుగా తన మీద తన సాయి చేయి చూపించి అసలు నిజం చెప్పేస్తాడు. ఇంకా అలా చెప్పేటప్పటికి జోష్న ఇదంతా చేసిందా అని చెప్పని ఒక్కసారిగా శివనారాయణ అలాగే దశరథ్ ఇద్దరు అయితే పైకి లేచి, ఏంటి జోష్న, దీప మీద నువ్వు దీప సీఈఓగా అవ్వకూడదని ఇలాంటి కుట్ర పనులు చేస్తున్నావా అని శివనారాయణ దశరథ్ కూడా అడుగుతారు. అలా అంటే కాదు, వీళ్ళందరూ ఇలా ఈ వ్యక్తి చేత నాటకం ఆడిస్తున్నారు అంటే కావాలంటే చూడండి సార్, నాకు 10,000 అకౌంట్లో కూడా వేసింది, నేను ఏ తప్పు చేయలేదు, ఈ మేడం చెప్పినట్టే నేను చేశాను అన్నట్టుగా తనైతే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత జోష్న అయితే శివనారాయణ అసలుకి దీపని సీఈఓ పోస్ట్ నుంచి రాకుండా చేయాలని చెప్పి అనుకున్న నిన్నే సీఈఓ పోస్ట్ నుంచి తీసేస్తాను అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా ఒక్క తప్పుకి నన్ను ఇలా అంటే ముందర దీప చేసిన విషయంలో కూడా అప్పుడు కూడా అట్లాగే చేయాలి కదా తాతయ్య అని చెప్పని అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇదే నీకు లాస్ట్ ఫైనల్ వార్నింగు అన్నట్టుగా శివనారాయణ అయితే చెప్తాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని కంపెనీ నిలబెట్టేలా చూడండి, అంతేకాని ఇలాంటివన్నీ చేయొద్దు అన్నట్టుగా.